నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు బిగ్ టీవీలో ఒక విషయాన్ని వాస్తవమా అవాస్తవమా అనేది మీ ముందే ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే తిరుపతిలో మురళీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్ని విషయాలు వాస్తవాలు ఏంటో చెబుతాను అని అంటున్నారు. చెప్పుతూ ఆయన జ్యోతిష్యం లాంటిది చెప్తున్నారు, శకునాలని కొంతమంది అంటూ ఉంటుంటారు. అంటే ఉదాహరణకి మీ ఇంట్లో ఏదైనా వస్తువులు పోయాయి, మీకు ఎవరి మీదో డౌట్ ఉంది, 4 పేర్లు చెప్పి ఇట్లా అడిగితే చెప్పు ఎవరో అక్కడ తిరుగుతూ ఉంటే ఆ పేరు చెప్పినప్పుడు వాళ్ళు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ విధమైన ప్రక్రియ ద్వారా నేను వాస్తవాలు చెప్తున్నాను అని అంటూ ఉన్న మురళీకృష్ణ శ్రీనివాస్ని ఇప్పుడు మనం స్టూడియోకి తీసుకొచ్చాం. మురళీకృష్ణ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఆయన ఏ విధంగా జాతకం చెప్తున్నారు అనేది నేను మీకు చెప్తాను. మురళీకృష్ణ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. మురళీకృష్ణ శ్రీనివాస్ గారు, ఒకసారి మీకు సంబంధించిన వీడియో నేను ప్లే చేసిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మీరు ఎవరైనా ఏదైనా మురళీకృష్ణ శ్రీనివాస్ గారిని అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో క్వశ్చన్ చేయండి, నేను లైవ్లోనే అడుగుతాను. సో ఇది నిజమా అబద్ధమా? ఇది జనాలు మోసం చేస్తున్నారని కొంతమంది అంటూ ఉన్నారు, కానీ మురళీకృష్ణ శ్రీనివాస్ లేదు నాకు విద్యలు వచ్చు అని మురళీకృష్ణ శ్రీనివాస్ అంటూ ఉన్నారు. నాకు వచ్చిన విద్యలతో జనానికి నేను మేలు చేస్తున్నానని మురళీకృష్ణ అంటున్నారు. కానీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు, నాస్తికులు ఇది మోసం అని అంటూ ఉన్నారు. మురళీకృష్ణ శ్రీనివాసే నేరుగా నేను వస్తాను లైవ్లోకి అని ఆయన అంటున్నారు. మొన్న కూడా మనం డిబేట్ చేస్తాం. ఇప్పుడు లైవ్లో నిజంగా ఆయన అబద్ధం చెప్తున్నారా చెప్పుతో, లేదు వాస్తవాలు చెప్తున్నారా మనం చూద్దాం. అండ్ మీరు ఎవరైనా మీకు సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా, ఇదిగో నాకు ఈ క్వశ్చన్ ఉంది అది అడగండి అని మీరు లైవ్లో కమెంట్ చేస్తే ఆ క్వశ్చన్ మురళీకృష్ణ శ్రీనివాస్ ముందు ఉంచుతాను. దానికి చెప్పు తిరుగుతుందో లేదో మనం చూద్దాం. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో ఒకసారి ఆయన చెప్పే ఆ శకునం, ఆ విషయం ఎలా ఉంటుంది, ఆ సమస్య గురించి అనేది ఒకసారి మీరు చూడండి. మనం జ్యోతిషం అని అందా మురళీకృష్ణ గారు, దాన్ని జ్యోతిషం అని అనాలా ఏమనాలి, ఏం పేరు అనాలి దానికి? వచ్చున్నారా లైవ్లోకి మీరు? నేను లైవ్లోనే ఉన్నాను, మీరు లైవ్లోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీకు గురించి ఒక వీడియో చూపిస్తాను ముందు. ఈ ప్రక్రియను ఏమంటారు అసలు? మీరేమనుకుంటున్నారు? అంటే చాలా మంది జ్యోతిష్యం అని అంటారు, దీన్ని జ్యోతిష్యం అని అంటారు. జ్యోతిష్యమేనా? జ్యోతిష్యం ఎట్లా అవుతుంది? ఎవరు చెప్పారు అక్కడ జ్యోతిష్యం అని? యాక్చువల్లీ మీరు చెప్తున్నారు కదా మురళీకృష్ణ శ్రీనివాస్ గారు అంటున్నారు. అసలు మురళీకృష్ణ ఒక్క నిమిషం, నా వీడియో చూపించేస్తాను ముందు. శ్రీనివాస్ గారు అంటున్నారు. మీ పేరు మురళీకృష్ణ గారు కాదా? ఓకే ఓకే, నా వీడియో చూద్దాం. నా పేరు మురళీకృష్ణనే, మురళీకృష్ణ శ్రీనివాస్ అంటున్నారు. శ్రీనివాస్ కాదా? సారీ. ఓకే, ఒకసారి ఆ వీడియో చూద్దాం. శ్రీకాంత్ ఒకసారి వీడియో ప్లే చేద్దాం. ఎవరు తీసుకున్నారు అనేసి అవి వచ్చి రాజా ల్యాండ్ పేపర్లమ్మా. రాజా ల్యాండ్ పేపర్లు ఎవరు తీసుకున్నావు చెప్పమ్మా? మాధురి తీసుకునిందా? మాధురి. రమ్య తీసుకునిందమ్మా. రమ్య. మధుసూదన్ అంట. మధుసూదన్ ఏమన్నా తీసుకున్నాడమ్మా? సాయి కుమార్ తీసుకున్నాడు. సాయి కుమార్ తీసుకున్నాడమ్మా. ల్యాండ్ శ్రీ సంతోష్. బతికే ఉన్నాడా? మా శ్రీ సంతోష్ చిన్నపిల్లోడమ్మా. ఇక్కడ మన భారతదేశంలోనే ఉన్నాడా? మీరు చూడండి, రౌండ్గా అయితే తిరగదు ఆటోమేటిక్గా. మనం వేలతో తిప్పితే కూడా రౌండ్గా తిరగదు అనమాట ఎక్కడ కూడా. ఆటోమేటిక్గా ఒకవేళ ఇట్టంటే కూడా నేను నెటితే కూడా నెట్టి తిప్పాలంటే కూడా కింద పడిపోద్ది, మనం తిప్పలేము. అక్కడ తిరిగితే తప్ప మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి మీరు అనుకోవచ్చు ఇట్ట అంటే కూడా గట్టిగా రౌండ్గా తిరగదు, కొద్దిగా అన్నా తిరగద్దు, కానీ రౌండ్గా నెట్టాలి, నెట్టితే కానీ తిరగదు. మేము పైనే పట్టుకొని ఉంటాం చూడండి. చిన్నపిల్లోడమ్మా శ్రీ సంతోష్, 20 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి కనపల్ల, గిద్దలూరు అబ్బాయి. చనిపోయాడమ్మా. బతికే ఉన్నాడమ్మా. బతికే ఉన్నాడా శ్రీ సంతోష్?
ఇలా ఒక చెప్పుకి ఒక మేకు పెట్టి, కోర్స్ ఇప్పుడు నేను మీకు సెల్ ఫోన్ చూపిస్తున్నాను, ఒక మేకు పెట్టి ఇక్కడ పట్టుకొని ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే చెబుతూ ఉన్నారు. సో ఇది అబద్ధం, అవాస్తవం, ప్రజలు మోసం చేయడానికి కొంతమంది అంటూ ఉంటే, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, నేను వాళ్ళకు ఊరికనే చేస్తున్నాను, ప్రజాసేవ చేస్తున్నాను అని మురళీకృష్ణ అంటున్నారు. మరి ఇది మోసమా, ప్రజాసేవ? సో మీరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీకు ఏ క్వశ్చన్ ఉన్నా అడగండి. ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, లేదు అంటే ఇలా జరిగింది, అది అవునా కాదు ఇప్పుడు నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మీ క్వశ్చన్ నేను మురళీకృష్ణ ముందే ఉంచుతాను, దానికి ఆయన సమాధానం చెప్పగలుగుతారు లేదో చూద్దాం. మనం కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. మురళీకృష్ణ గారు, సో ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్, నాకుండే నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో దానికి మీరు క్లారిటీ ఇచ్చిన తర్వాత నా గురించి అడగండి, క్లియర్గా నేను చెప్తా. ఓకే ఓకే. జాతకం అన్నారు. జాతకం అంటే అక్కడ నేను తీసిన వీడియో, నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంది, పి మురళీకృష్ణ 90009 ఐడి నెంబర్ కూడా ఇంతకుముందు నేను పెట్టలా. ఎందుకు పెట్టానంటే ఈ దొంగ స్వాములు ఎక్కువైపోయి ఫోన్ నెంబర్లు పెట్టుకొని ఫ్రాడ్ చేసేస్తున్నారు. వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో వచ్చి, స్వామి మీకు 2000 వేసాం స్వామి, ఏమైంది స్వామి, అది ఇంకా చెప్పలేదు. అరే బాబు, నా నెంబరే నీకు ఇవ్వలేదు కదా. నా ఇన్స్టాలోకి ఎవరైతే వచ్చి వాయిస్ రికార్డు పెడతారో ఆ వాయిస్ విని వాళ్ళకి హెల్ప్ అవుద్ది, అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటే, వాళ్ళ జీవితంలో మంచి జరుగుద్ది అనుకుంటేనే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఎవరికి పర్సనల్గా ఫోన్ చేయను, వాళ్ళకి పర్సనల్గా చెప్పను అనమాట. ఎందుకంటే నేను ఎవరి నెంబర్లు తీసుకొని నా నెంబర్ ఇవ్వను కాబట్టి. అట్లా అదేవిధంగా నేను దీన్ని కొనసాగిస్తున్నా. వీళ్ళు దొంగ ఐడీలు ఎక్కువ అయిపోయేదానికి అప్పుడు 90009 అని పెట్టా. యాక్చువల్లీ నా ఫోన్ నెంబర్ కూడా అదే, మీకు తెలుసు కదా, స్టార్టింగ్ 90009 అదే నా ఫోన్ నెంబర్. ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నా నేను. ఎందుకంటే అది ఎందుకు పెట్టానంటే తెలియడం కోసం. నా నెంబరే లేదురా బాబు అంటే పాపం కామెంట్ బాక్స్లో చాలామంది పెట్టారు. నాకు చాలా బాధేసి నా వీడియోలో చూడండి, మీరు పోయి చూస్తే నేను ఈ ఫేక్ స్వాముల కోసం ఒక వీడియో కూడా తీసి పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాలని ఒక వీడియో పెట్టాను నేను. అంటే దుర్మార్గులు. ఓకే, మీ వీడియోను కొంతమంది ట్యాంపర్ చేసి వాళ్ళ నెంబర్ వేసి పెడుతున్నారు, వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు అంటున్నారు. ఓకే, దాని మీద క్లారిటీ ఇద్దాం, చివరిలో కూడా నేను చెప్తాను. అసలు మీరు చేస్తున్న ప్రక్రియ ఫేకా, మీరు చేస్తున్న ప్రక్రియ నిజమా? నేను చేసే ప్రక్రియ ఫేక్ అయితే అసలు నా ఇన్స్టాలో అప్లోడ్ చేయను. నేను చేసే తప్పు అనిపిస్తే అసలు నేను వీడియోలే స్టార్ట్ చేయను. నేను చేసే తప్పు అనిపిస్తే ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చొని నేను క్లారిటీ ఇచ్చుకునే అవసరం కూడా నాకు వచ్చింది ఈరోజు. ఎందుకంటే అందరూ మోసపోతున్నారు కాబట్టి. ఎందుకంటే నా ఫేస్ ఆల్రెడీ నిన్న చూపించేశారు, మీరు చూపించేసి మురళీకృష్ణ శ్రీనివాస్ అంటున్నారు అక్కడ, కానీ నా పేరు మురళీకృష్ణ. అతను ఐడిలో మురళీకృష్ణ అని పెట్టుకున్నాడు, శ్రీనివాస్ అతని పేరు అది. యాక్చువల్లీ అతనికి నేను కాల్ చేశా, నా నెంబర్ నుంచి ఎప్పుడు చేయను ఎవరికి, ఫ్రెండ్ నెంబర్ నుంచి చేస్తే ఏం చేసుకుంటావు చేసుకో, నేను డిలీట్ చేయండి, నేను సంపాదించుకోవాలి కదా అంటున్నాడు. అటువంటి వాళ్ళతో ఇంకేం చేస్తాం. అందుకని వీడియోలు ఆపేసా. చూసారా, నేను అసలు ఈ చొప్పేంతరం వీడియోలు పెట్టట్లేదు. కామెంట్ బాక్స్లో పాపం మీకు ఒకటి వినిపిస్తాను, అది వినిన తర్వాత చెయ్యాలే వద్దని మీరు చెప్పండి, తర్వాత వినిపిస్తా మీకు. ఖచ్చితంగా దాన్ని కూడా ప్లే చేయాలి మీరు. వినిపించండి, ఇప్పుడే లైవ్లో ఇప్పుడే వినిపించమంటారా? వినిపించండి, పర్వాలేదు. వినిపిస్తుందా? రావట్లేదు, ఆడియో రావట్లేదు, వినిపించట్లేదు. ఓకే, నాకు వినిపిస్తుంది బ్లూటూత్ ద్వారా. వేరే మొబైల్కి పంపించి దాని నుంచి ప్లే చేయండి. ఈలోపు నీ మొబైల్కి షేర్ చేసుకో ఈ వీడియో, ఈ ఆడియో. మీరు చూడండి, కొన్ని ఆడియోలు ఉన్నాయి నా దగ్గర. నా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు వాయిస్ ఇస్తేనే ఆ వాయిస్ నేను ఇస్తా, అంతే. నాకు చాలామంది వీడియో కాల్ చేస్తారు, ఒక్కరు కూడా ఎత్తలే ఇంతవరకు నేను. ఎందుకంటే
నాకు అవసరం లేదు కదా. నేను అందరికీ నెంబర్లు ఇచ్చేసి అందరితో నేను మాట్లాడుకుంటా కూర్చుంటే నా జీవితం ఏమవ్వాలి? వాళ్ళకి హెల్ప్ అయ్యేది చాలా పెడతారు, చేతబడి చేయమని, వశీకరణ చేయమని, లేదా వాళ్ళు ఉంటాయా నిజంగా చేతబడులు చేయొచ్చా? చెప్పండి. వశీకరణ చేయొచ్చా? ఉన్నాయి కానీ అంత శక్తివంతులు లేరు ఇప్పుడు. మీకుందా లేరు. అంత శక్తి? ఆ పేరు చెప్పుకొని నాకు లేదు. నేను ఎక్కడ నా వీడియోలో చెప్పాలని నాకు శక్తి ఉందని చెప్పాలి. మీకున్న శక్తి ఏంటి? మీకున్న శక్తి ఏంటి? నాకు అసలు శక్తే లేదు. నేను ఒక విద్య నేర్చుకున్నా, ఆ విద్యని నా స్వార్థం కోసం, నేను సంపాదించుకోవడం కోసం వినియోగించడం వల్ల అది నాకు ఎప్పటికైనా హాని కలుగుద్ది. ఒక విద్య నేర్చుకుంటే, విద్య అనేది ప్రాక్టికల్గా బయట చేసేటి అవి వేరే, ఆ విద్య వేరు, ఇది వేరు. ఈ విద్య అనేది ఆధ్యాత్మికంగా కొద్దిగా ఉంటుంది కాబట్టి ఈ విద్య అనేది నలుగురికి ఉపయోగపడాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈరోజు చాలామంది వేడుస్తూ మా నాన్న ఎట్టపోయాడో తెలియదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. మా నాన్న లేడు, మా పిల్లలు చిన్న పిల్లలండి, 5 సంవత్సరాలు, వాళ్ళ ఫేస్ కూడా చూడలేదు, అసలు ఏమయ్యారని ఏడుస్తూ నాకు ఒక ఆడియో పంపిస్తే నా మనసు కరిగి నేను వీళ్ళకి వీడియోల రూపంలో చేస్తున్నా. గోల్డ్ గురించి చేయడం పూర్తిగా సమస్యను తీర్చారా? ఎందుకంటే నేను అడిగేది అది కాదు. ఎవరి బిడ్డలు అయితే కనపట్టలేదు ఆ తల్లికి ఆ బిడ్డల్ని చేర్చారా? ఎవరి ఫాదర్ అయితే కనపట్టలేదు వాళ్ళ ఫాదర్ని ఆ బిడ్డల దగ్గరికి చేర్చారా? ఆ పర్సను ఏమయ్యాడు, బతుకున్నాడా చనిపోయాడా, ఆడవరకే విషయం చేస్తాను నేను. మిగతా సబ్జెక్ట్ అంతా చేయడానికి అది చేయకూడదు కూడా. ఈ వీడియోల్లో ఇవన్నీ చేయకూడదు. అక్కడ పర్సనల్గా చాలా జరిగి ఉండొచ్చు, అవన్నీ నాకు అనవసరం. నా వంతు హెల్ప్ ఏంటంటే నేనేమి జ్ఞానిని కాదు. చనిపోయాడా లేదా అని ఇక్కడ ఏదైతే వస్తుందో ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అనేది తెలియనప్పుడు మీరు ఏ ఆన్సర్ చెప్పినా అది ఎలా ప్రూవ్ అవుతుంది? ఆయన చనిపోలేదు అని చెప్పారు మీరు, ఆయన చనిపోయాడా చనిపోలేదా అని ఎలా తెలుసుద్ది? ఎలా ప్రూవ్ చేయాలి దాన్ని? చనిపోయాడా లేదు అన్నప్పుడు మీరు చనిపోలేదు అని చెప్పారు. ఇప్పుడు చనిపోలేదు అని వాళ్ళకి ఓకే చనిపోలేదు అని అనుకోవటమేనా? లేదు ఉత్తర దిక్కునున్నాడు తూర్పు దిక్కునున్నాడు అని అనుకోవటమేనా? వాళ్ళని రీచ్ అయ్యే మార్గం ఉండదా? ఇంతవరకు చెప్పినటువంటి చెప్పు ఆ రీచ్ అయ్యే మార్గం చెప్పదా? ప్రతి ఒక్కరికి ఆశలు ఎక్కువ, ఉన్నదాంతో సంతృప్తి చెందరు ఎవరు కూడా. నేను ఒక వీడియో పెడితే బతుకున్నాడా లేదా అనే వరకే చెప్తా, తర్వాత చాలా నాకు హ్యాపీ అంటారు. మళ్ళీ కామెంట్ బాక్స్లో ఏ పక్కున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అన్నీ అడుగుతారు. నేనేమో ఈ సృష్టికర్త కాదు, అందరినీ మార్చడానికి. అది కాదు మురళీకృష్ణ గారు, ఇక్కడే డౌట్స్ వస్తున్నాయి. మీరు చనిపోయాడా లేదా అని మీరే చెప్పడం అవసరం లేదు కదా. నేను కూడా నా నోటికి వచ్చింది ఏదని చెప్పేసేయచ్చు. మీరు ఇంతకుముందు అంటున్నారు కదా మోసం చేస్తున్నారని, వాళ్ళు కూడా ఏదోటి చెప్పేసి అప్పటికప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేని థింగ్ని ఏదోటి చెప్పేస్తే వాళ్ళు అనుకుని వెళ్ళిపోతారు కదా. మరి ఇప్పుడు మీరు అసత్యం చెప్పట్లేదు అని ఎలా నమ్మాలి? అవన్నీ ఆడియోస్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎవరైతే నాతో ఆడియో రికార్డ్స్ పంపించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక్కుంటారు, తర్వాత అవును స్వామి అంటారు. అవన్నీ మీకు వినిపిస్తామనే పెట్టాను. తర్వాత గోల్డ్ గురించి కాదు, ఏదో డాక్యుమెంట్స్ గురించి, గోల్డ్ గురించి హైదరాబాద్ వాళ్ళ డ్రైవరే తీసుకున్నాడని వచ్చింది నాకు. అప్పుడు కన్ఫర్మ్ కోసం నేను వీడియో అసలు పెట్టను. తర్వాత వాళ్ళ ఐడి ఎక్కడ ఉందో ఎత్తుక్కొని లోపలికి వెళ్ళి అది పనిగా పాపం అక్కడ మళ్ళీ వాయిస్ పెడతాను నేను. ఏమైందమ్మా ఇక్కడ ఈ పేరు వచ్చింది, నీకు నిజంగా అనుమానం ఉందా లేదా అంటే వాళ్ళని క్లారిటీ కనుక్కొని వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత వీడియో పెడతాను. నేను ఎప్పుడు పెట్టను వీడియో. తర్వాత ఆ పర్సన్ అడిగితే అవును స్వామి అతని మీద డౌట్ ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది క్లారిటీ అవ్వండి. ఇది అయిపోనండి, నేను చెప్పనండి, ఇది అయిపోనండి. ఆ పర్సన్ అడిగిన తర్వాత మనం అవును స్వామి అతని మీద నాకు డౌట్ ఉంది, అతను మా డ్రైవరు, ఆ డ్రైవర్ మీద డౌట్ ఉంది, కరెక్ట్గా అతనిదే వచ్చింది. యాక్చువల్లీ మీకు ఒక మూడు పేర్లే నేను చదివింది అక్కడ మీకు వినిపించేది. 3 పేర్లే వినిపిస్తుంది, కానీ వాళ్ళు ఒక 10-15 పేర్లు ఇచ్చి ఉంటారు. నేను వీడియోలు అన్ని పేర్లు పెట్టను. ఏదైతే వచ్చిందో ఆ పేరునే అక్కడ ఒక 3 పేర్లు చెప్పి దాంట్లో ఒక పేరు చెప్తా అనమాట. ఆల్రెడీ 2 వీడియోలు చేసుకున్న తర్వాత సింపుల్గా అయిపోవాలని అలా చేస్తా అక్కడ. అంతేగాని వాళ్ళు ఈ పెద్ద లిస్టే ఇచ్చి ఉంటారు, నాకు అంత టైం ఉండదని వాళ్ళ హ్యాపీనెస్ కోసం బంగారం గురించి పూర్తిగా ఆపేసా. మొన్న ఏమైందంటే హాస్టల్లో ఒక బాబుది చైన్ పోయింది.
చేయనిపోతే చాలా బతిమలాడాడు. నేను ఇంటికి పోలేను, హాస్టల్లోంచి ఇంటికి పోలేను, చనిపోవాలని బతిమలాడితే గుండె కరిగి ఏం చెప్పానంటే, ముందుగా ఎవరికి చెప్పకూడదు నాయన, నా వీడియోలు చూపించకూడదు నాయన, నువ్వు కనుక్కొని క్లారిటీగా కనుక్కొని చూసే తీసుకో అని చెప్పా. నా వీడియో చూపించకూడదు, నా గురించి చెప్పకూడదు అని చెప్పా. ఆ వీడియో చేసిన తర్వాత వీడియో చేసిన తర్వాత అబ్బాయికి చెప్పా, వీడియో పెట్టక ముందే. పెట్టిన తర్వాత అవును స్వామి అతనే అని చెప్పాడు. ఎందుకంటే నేను సీసీ కెమెరాలో చూశాను, అతనే రూమ్లోకి పోతున్నాడు, అతనే వస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు, అతనే స్వామి అనిన తర్వాత వీడియో పెట్టుకోవచ్చు అంటే, పెట్టండి స్వామి, అది పెడితేనే కదా అన్నాడు. నేనేమనుకున్నాను, బాధల్లో ఉన్నాడు కదా అనుకున్నా. పెట్టిన తర్వాత ఏం చేశాడు అబ్బాయి, నా వీడియో ఎత్తుకెళ్ళి చూపించి లాగేసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత ఏమైందంటే, అతను వచ్చి నా కామెంట్ బాక్స్లో బూతులు తిడతా పెట్టాడు, అరే నువ్వు ఎట్ట చెప్పావు అది ఇదని. తర్వాత ఆ అబ్బాయి ఏం చెప్పాడు, కామెంటు ఎవరైతే బంగారు రికవర్ చేసుకున్న అబ్బాయి, స్వామి నా బ్రాస్లెట్ ఇచ్చేసాడు, నువ్వు వీడియో డిలీట్ చేయి అన్నాడు. అలా చేస్తే ఏమైపోతాను, నేను బ్యాడ్ అయిపోతాను. స్వామి అది కాదు, ఇప్పుడు మీరు జనాన్ని మోసం చేయట్లేదు అంటున్నారు, కానీ జన విజ్ఞానం మొన్న కూడా వచ్చారు, ఇప్పుడు కూడా ఇంతకుముందు వేరే చోట ఉండటంతో ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో మీ వీడియో కూడా మాకు ఒకరు పంపారు, జనాలు ఇదిగో ఇలా మోసం చేస్తున్నారు నేను వస్తాను అని జన విజ్ఞాన వేదిక వాళ్ళు నాస్తికులు మాకు పంపించారు. సో ఇప్పుడు వాళ్ళనే లైవ్లోకి తీసుకుందాం అనుకున్నాం, కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగాలని అనుకున్నారు. సో ఇప్పుడు సడన్గా వాళ్ళు అందుబాటులోకి లేరు, మీరు కూడా వస్తానతో తీసుకున్నాం. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, మరి మీరు ఏ సిబిఐకో నిజాయితీగా ఉండాలనే వ్యక్తి నో ఇప్పుడు ఎన్నో తేలని కేసులు ఉన్నాయి, లోక కళ్యాణం కోసం మీరు ఏ సిబిఐకో సిఐడి దగ్గర కూర్చుంటే ఇన్వెస్టిగేషన్స్ ఏమి చేయనివ్వకుండా ఈ హంతకుడు ఎవరు అని చెప్పు మీద 2 అక్షింతలు వేసి వాళ్ళ పేర్లు చెప్పి పట్టించేయచ్చు కదా సార్. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి సార్. ఈ సృష్టిలో అన్నిటికీ పరిష్కారం స్వామీజీలు పంతుళ్ళు ఏమి బొట్టు పెట్టుకొని ఏదో మాల వేసుకొని ఉన్నంత మాత్రాన అన్ని పరిష్కారం అయ్యే పని అయితే ఈ సృష్టిలో ఈ డిపార్ట్మెంట్లో ఏం అవసరం లేదు సార్. అందరూ స్వాముల దగ్గరే కూర్చుంటారు. నా డ్యూటీ అది కాదు, స్వాముల దగ్గర పరిష్కారం ఏదైతే కదా. స్వాముల దగ్గర 100% ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. మీరు ఫేక్ స్వామి కాదు కదా మీరు అంటున్న దాని ప్రకారం. మీరు జెన్యూన్ కదా. నేను ఎస్ జెన్యూన్ కాబట్టే మీ దగ్గరికి ఏదైతే నాకు చెడ్డ పేరు తెప్పించారు కదా ఆ రోజు శ్రీనివాస్ మురళి ఫోన్ కట్ చేశారు. ఆ రోజు మీరు చెప్పండి, ఆ రోజు ఫోన్ చేసింది నేనేనా? నాకే చేశారు మీరు. ఆ రోజు ఫోన్ ఆన్సర్ చేసింది మీరు కాదు, కానీ ఏదైతే నెంబర్ అక్కడ ఉందో దానికి చేసాం. వీడియోలో కనిపిస్తున్నది మీరు. సో ఇప్పుడు వచ్చి ఆ రోజు ఆ వీడియోలో ఉన్నది నేనే, కానీ ఫోన్ నెంబర్ నాది కాదు అని మీ అంతా మీరు వచ్చారు. అప్రిషియేట్ చేస్తున్నాం. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు అవాస్తవాలు చెప్పట్లేదు, జనాలు తప్పుదోవ పట్టించట్లేదు అని చెప్పడానికి నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు ఇప్పటికీ తేలడం లేదు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వరకు వేస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని 2019 ఎలక్షన్స్కు ముందు చంపింది ఎవరు? మీరు చెప్పగలుగుతారా? ఓకే, మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా. చెప్పండి. ఓకే సార్, ఇక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకోండి. లేదు పర్సనల్గా చేద్దాం, అవన్నీ ఎందుకు? వాళ్ళని హర్ట్ చేయొద్దు, మనల్ని ఒకరిని హర్ట్ చేయొద్దు ఎవరిని కూడా. ఇప్పుడు అది నీకు సంబంధంలా నాకు సంబంధం లేని విషయం, వాళ్ళ పర్సనల్ అది. వాళ్ళు ఎవరైతే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశ్రయించి స్వామి నాకు ఈ బాధ ఉంది నువ్వు చేసివు అని బతిమలాడితే చేస్తున్నా ఎవరికైనా కూడా. అంతేగాని వచ్చేసి నెంబర్ పెట్టేసి అలా కాదు. మీరు ఒక విద్య నేర్చుకున్నారు నాని మీరు అన్నారు, ఎందుకు అంత బతిమాలించుకోవడం ఎందుకు? ఫేక్ కోళ్ళు ఉన్నారు కదా సార్, 100 మంది ఫేక్ పెడుతున్నారు సార్ మెసేజ్లు. అది క్లియర్గా మనం తెలుసుకోవాలంటే నా దగ్గరికి వచ్చానని నేను చెప్పానా? అంటే బతిమాలితే నా దగ్గరికి రాలేదు కదా ఎవరు కూడా. బతిమలాడి అంటే మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ స్వామి దీని గురించి చూడండి అంటే ఆ వ్యక్తి అంటే దీని మీద పట్టుదలతో ఉన్నాడు, దీన్ని ఏ కాడికి తెలుసుకోవాలనుకుంటున్నాడు అనేసి దాని గురించి చేస్తున్నాం అంతే.
ఓకే, అంతే కదా. ఇప్పుడు సిఐడి అధికారులు మీ హత్యల దగ్గరికి గురించి వచ్చి కాదు ఇప్పుడు సిఐడి అధికారులు మీ దగ్గరకు వచ్చి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు అని అడిగితే మీరు అక్షంతలు వేసి చెప్తారా వాళ్ళు వచ్చి అడిగితే? ఖచ్చితంగా చెప్తా సార్, నేను జెన్యున్ సార్. నేను ఏమన్నా డబ్బులు తీసుకొని లేదా మీకోసం ఇక్కడ డబ్బులు తీసుకొని అందరి కోసం కూడబెట్టుకోవడానికి కోసం కాదు కదా. నాకు వచ్చిన విద్యని అక్కడే చేసి చూపిస్తాను. అది మీరు నిజమంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం. సరే, ఒక్కటి మీరు హత్య గురించి అన్నారు కదా, పర్సనల్ చేద్దాం రండి. ఓకే, వెరీ సింపుల్గా ఒక్కటి లైవ్లోనే తేల్చుదాం. ఓకే ఓకే, ఇది నాకు సంబంధించిందే, నాకు సంబంధించిందే అడుగుతాను. ఇప్పుడే నాకు సంబంధించిందే అడుగుతాను. ఓకే, వెరీ సింపుల్గా లైవ్లో వెరీ సింపుల్. నేను ఏ నెలలో పుట్టాను? మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు నేను ఏ నెలలో పుట్టాను? ఇప్పుడు ఆ చొప్పు యంత్రం అనేది మీరు అర్థం చేసుకోండి. చొప్పు యంత్రం ఓన్లీ గోల్డ్ గురించి చేస్తున్నా. గోల్డ్ ఎవరు తీసుకున్నారో చేశాను, అది రిజల్ట్ వచ్చింది, చాలామందికి వచ్చింది కాబట్టి గోల్డ్ గురించి చేశాను. తర్వాత వద్దు, ఇది ఇబ్బందికరంగా ఉంటుంది, నలుగురికి ఇబ్బంది పెట్టద్దని దాన్ని ఆపేసిన తర్వాత ఎవరైతే మిస్ అయిపోయిన దాని గురించి, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చాలామంది ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిపోయారు, ఎట్టపోయారో తెలియదు అంటున్నారు. కానీ అటువంటి 1, 2 వచ్చాయి నా దగ్గరికి. వస్తే నేను డీటెయిల్స్ అని చెప్పకూడదు, అక్కడ ఇష్యూస్ అవుతాయి కాబట్టి చనిపోయాడా బతుకున్నాడా లేదే అని అడుగుతా అంతే. అవి వరకే చేసా కానీ మీ జాతకం, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జాబ్. అవునండి, హత్య చేశారంటాను, అప్పుడు హత్య చేశారు అని తిరుగుద్ది. అవన్నీ పెడతారేంది అక్కడ? అవన్నీ పెడతారు. నాకు ఇష్యూస్ కదా, నాకు అవసరం లేదు కదా. నేనేదో నాకు సార్ అవన్నీ పెట్టుకుంటా పోయామంటే అది ఇష్యూస్ అవుతాయి కదా. ఇప్పుడు అసలు ఎటువంటి సంబంధం లేదు, నా నెంబర్ లేదు, నేనేదో జెన్యున్గా వెళ్తుంటే నా నెంబర్ పెట్టుకొని ఇప్పటికే ఫేక్ అయిపోయి గందరగోళం అయిపోయింది. రోడ్లో వెళ్తుంటే కొంతమంది ఇటు చూపిస్తున్నారు అనమాట. మీ వల్ల ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా తుడిపించుకోవాలి కదా అసలు. ఓకే ఓకే, నేను అనేది అది కాదు. ఓకే, నేను ఏ నెలలో పుట్టాను మీరు ఇప్పుడు దాన్ని చెప్పగలిగితే నిజమే. ఎందుకంటే ఒక టెస్ట్ కదా, రాదా? చూడండి, నేను వచ్చి టెస్ట్ అనేది నాకు టెస్ట్ పెట్టబాకండి, అక్కడ టెస్ట్ పెట్టండి, దానికి టెస్ట్ పెట్టండి. అక్కడ అమ్మవారికి అక్కడ ఏదైతే చేస్తున్నానో అక్కడ వచ్చే చొప్పు యంత్రంలో ఏదైతే వస్తుందో దాని గురించే అడగండి. నేను అన్నిటి గురించే చెప్తున్నా. దానికి రాండి, ఏదైనా చేద్దాం, ఇబ్బంది ఏం లే. ఓకే, ఇప్పుడు లైవ్లో చేస్తారా చెప్పి యంత్రాన్ని? మీకు లైవ్లో చేస్తాం. దానికి పూజే విధానం ఉంటుంది కదా, దానికి కూర్చోవాలి, పూజలు చేయాలి, దాని గురించి మళ్ళీ చేద్దరు, ఇబ్బంది ఏం లే. మళ్ళీ చేద్దాం, ఎక్కడికి పోము. మీకు నిజమా కాదా, మీ పర్సనే ఉంటాడు ఇక్కడ, మీ పర్సనే వేలుతో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది ఎవరు తిప్పుతున్నారు, మీరు తిప్పుతున్నారని. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎవరో మీకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడి నుంచో క్వశ్చన్ అడిగితే మీ అంతటి మీరే చెప్పేశారు అని అంటున్నారు. ఆయన మీ దగ్గరికి రాలేదు. సో ఇప్పుడు నేను కూడా మీ దగ్గరికి రానవసరం లేదు. ఇక్కడ లైవ్లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు. సో మీ అంతటి మీరే చెప్పొచ్చు. సో నేను పెద్ద ఏం అడగట్లేదు, భవిష్యత్తులో జరగబోయేది రహస్యంగా ఉంది ఏం అడగట్లేదు. నా గురించి మీకు తెలియని ఒక విషయాన్ని అడిగాను. సో నేను ఏ నెలలో పుట్టాను ఇప్పుడు మీరు పోనీ చెప్పి అంతంతో చెప్తే స్వామి మీరు చెప్పింది కరెక్టే అని నేను చెప్తాను. నేను అవన్నీ చేస్తానని అక్కడ చెప్పాను నా వీడియోలో. నా వీడియో మొత్తం చెక్ చేసుకోండి. నేను అక్కడ చెప్పాను. ఇప్పుడు మీరు నేను అసలు ఎక్కడ కూడా మీకు నేను బంగారం గురించి చేస్తాను, చనిపోయిన గురించి చేస్తాను అని ఒక్క వీడియో చూపించండి నా వీడియోస్లో. ఎక్కడైనా చేస్తాను రాండి నేను. డాక్యుమెంట్స్ పోయాయి ఎక్కడ నేను ఏ వీడియోలో చెప్పలా. మరి మీరు చెప్పింది అదే కదా, డాక్యుమెంట్స్ పోయాయి, వచ్చిన మెసేజ్ అది. ఓకే, డాక్యుమెంట్స్ పోయాయి. ఆ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అన్నది మీరు చెప్పారు. అంటే అప్పుడు రహస్యంగా ఉన్న ఒక విషయాన్ని ఎవరి దగ్గర ఉన్నాయో మీరు చెప్పారు. అంటే తెలియని విషయాన్ని మీరు వాళ్ళకి చెప్తూ ఉన్నారు, రైట్? ఎవరో సాయి అని అక్షంతలు వేస్తే చెప్పు తిరిగింది, సాయి అని చెప్పారు. సో ఇప్పుడు నేను అది నాస్తికవాదులు అందరూ ఏమంటున్నారంటే అది అబద్ధం, మీరు జనాలు మోసం చేస్తున్నారని అంటున్నారు. సో సింపుల్ గా జనాలందరికీ తెలిసేటువంటి ఒక విషయం ఏదైనా కావచ్చు, నాకు ఏదైనా మోసం అంటే ఏంటి అసలు? ఏదైనా కావచ్చు చెప్పండి సార్. మోసం అన్నారు కదా, ఏంటి ఆ మోసం?
ఒక చెప్పుతో చెప్పండి. ఆ మోసం చేయడం ద్వారా జనాల దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటున్నారు అనో, అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అనో, మూఢనమ్మకాలని పోషిస్తున్నారు అనో, ఏదైనా ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఏదైనా ఇప్పుడు మీరు మీ వీడియో వేసుకొని ఎవరో ఫోన్ నెంబర్ వేసుకున్నారు. సో అదొక రకమైన మోసం. సో అలాగే మీరు కూడా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు జనాల దగ్గర నుంచి. లేదంటే చేయట్లేదు, ఇప్పుడు చేసుకొని అందుకే సార్ చేయట్లేదు. ఇప్పుడు సరే సరే సార్, మూఢనమ్మకం అన్నారు కదా, మీరు నమ్మరా? ఏంటి నమ్ముతారా లేదా? దీన్ని ఇదే నేను చేసే చెప్పేంతరం నమ్మతారా లేదా? మీరు నాకు నమ్మకం కలిగిస్తే నమ్ముతా, లేదంటే నమ్మను. సరే, నేను డబ్బులు తీసుకున్నానని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రుజువు చేస్తారా? డబ్బులు తీసుకున్నారు అని తీసుకోలేదు అని కూడా నేనేం చెప్పలేను. తీసుకోవడానికి అవకాశం ఉందంటే ఏమో, నాకు మీరు ఎవరో తెలియదు కాబట్టి ఏమో తీసుకుని ఉండొచ్చేమో, తీసుకోలేదేమో. మీరు ఆ చెప్పు యంత్రం చెప్పేది వాస్తవం అని కనుక చెప్తే మీరు డబ్బులు తీసుకోలేదు అని నమ్మడానికి కొంత అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పు యంత్రం ద్వారా తెలియని ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎవరో డాక్యుమెంట్స్ తీసుకున్నారో, ఒక వ్యక్తి బతుకున్నాడో లేదో కూడా చెప్పేస్తున్నారు. ఒక వ్యక్తి బతుకున్నాడో లేదో చెప్పేసినటువంటి మీరు నేను ఏ నెలలో పుట్టానో చెప్పడం మీకు పెద్ద సమస్య ఏం కాదు. సో నేను ఏ నెలలో పుట్టాను? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఏ నెలలో పుట్టాను? మీరు అది సింపుల్ థింగ్ కాబట్టి మీరు చెప్పు మీద అక్షంతలేసి అమ్మా ఈ యాంకర్ ఏ నెలలో పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి, జనవరి అనగానే తిరిగింది అనుకోండి జనవరి, లేదు ఫిబ్రవరి అనగానే తిరిగింది అనుకోండి ఫిబ్రవరి, మార్చ్ అంటే తిరిగింది అనుకోండి మార్చ్. సో అది సింపులే కదా. అప్పుడు నాకే తెలుస్తుంది కాబట్టి అవును కాదు అనేది ఇమ్మీడియట్గా చెప్పేస్తాను నేను ఇక్కడే. ఇప్పుడు ఒక పూజా విధానం అనేది ఒక సబ్జెక్ట్ గురించి చేస్తే అదే ఉంటుంది. మీరు అడిగిన సబ్జెక్ట్ అన్నీ చేయాలంటే అది నేను ఎప్పుడు చేయలేదు కదా. మీరు అడిగారు కాబట్టి నేను చేస్తాను. రేపటి నుంచి ప్రాక్టికల్గా చేసి ఏదైనా ఊరికే చేసేసి ఇది నిజం అనకూడదు, ప్రాక్టికల్గా చేయాలి. ప్రాక్టికల్గా చేసిన తర్వాత నాస్తికవాదులు చూస్తున్నారు కదా, ప్రాక్టికల్గా ఏదైనా ఇప్పుడు ఒక పూజ చేసావు, దాని మీద పూజ చేసిన తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుంది, దొంగతనం మీద పనిచేస్తుందా లేకపోతే ఎవరైనా మిస్ అయిందా అని పనిచేస్తుందా అని చూసి ప్రాక్టికల్గా అన్నీ అనుభవపూర్వకంగా తీసుకున్న తర్వాతే మనం చెప్పాలి. ఏదైనా కూడా ఏ అనుభవం లేకుండా ఊరికే వీడియోలు పెట్టేసుకొని పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టేసుకొని ఏదో చేసుకుంటే అది ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి ఏ మెసేజ్ ఇస్తామని, ఎవరు మన నుంచి ఏం నేర్చుకోవాలని మనం ఏ మెసేజ్ ఇవ్వాలనుకోని మనం ఏం చెప్తారు అలా అని కాదు. మీరు దేని గురించి చెప్తారో చెప్పండి, నేను దాని గురించి అడుగుతా. చెప్పు యంత్రం ద్వారా మీరు ఏం చెప్తారో చెప్పండి. ఏమైతే చేశానో దాని గురించే నేను ఇప్పుడు దాకా ఏ వీడియోలు అయితే చేశానో దాని గురించి అడుగు. ఏ వీడియోలు చేశారు మీరు చూశారు కదా. నేను ఏ పర్పస్ మీద చేశానో, ఏం చేశానో, గోల్డ్ గురించి చేశాను, ఎవరైనా మిస్ అయిపోయిన దాని గురించి చేశాను. ఓకే, మీరు నమ్మరు కదా, మీరు నాస్తికులేనా? దాని అర్థం ఏంటి? నేను నాస్తికున్నో లేదంటే దేవుని నమ్ముతాను ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసే ప్రక్రియను మీరు జనాలు మోసం చేయట్లేదని నిరూపించాలి. అంటే ఒక తెలియని విషయాన్ని చెప్పు. ఇప్పుడు మీరు ఒకటే చెప్పొచ్చు, అమ్మా ఈ యాంకర్ ఏ నెలలో పుట్టాడని మీరు అడిగితే జనవరిలో పుట్టాడా లేదా అని అడిగిన వెంటనే చెప్పు తిరిగింది అనుకోండి, జనవరిలో పుట్టినట్టే. కాదు అంటే సబ్జెక్ట్ గురించి ఎందుకు చెప్తున్నారు? అది సింపుల్ గా తేలిపోతుంది కదా. ఆ సబ్జెక్ట్ గురించి ఎందుకు చెప్తున్నారు సార్? ఆల్రెడీ చెప్పేసే కదా, దానికి ఖండించేసేయండి అంతే. నేను చెప్పలేదు కదా, నా వీడియోస్ లో ఎక్కడ చెప్పలా నేను. మీ వీడియోలో చెప్పే కదా, అర్థం కదా మీకు. దానికి ఇప్పుడు పెద్ద సార్ చాలా మంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం కానీ నేను అది పక్కన పెట్టిన జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈరోజు జాతకం చెప్తారు. ఈ వ్యక్తి సీఎం అవుతాడు 2025లో అని చాలామంది చెప్పుకుంటారు. ఎవరెవరో కూడా సీఎం కావచ్చు, కలెక్టర్ కావచ్చు అయ్యి ఉంటారని జాతకం చెప్పున్నారు. నేనేం చెప్తానంటే నా అనుభవపూర్వకంగా జాతకం అనేది నిజం. ఓకే, జాతకం అనేది కాదు. మీరు అసలు విషయం చెప్పండి, చెప్తా ఉండండి. మీకు ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎప్పుడై రోజులు మీరు అడుగుతున్నారు కదా, ఇది యాంకర్ ఎన్నో తారీఖు పుట్టారా అన్నీ దాని గురించే చెప్తున్నా.
ఇప్పుడు జాతకం అనేది ఎప్పుడైతే వాళ్ళ గురించి చెప్తాం కదా, మనం ఒక కలెక్టర్ అవుతాడు, సీఎం అవుతాడు చెప్తాం, అది నిజమే వాళ్ళు చెప్పేది. కానీ ఒక నెలలు సంవత్సరాలు గడిచే కొంది ఏమవుతుందంటే ఆ పర్సన్ యాక్టివిటీస్ మారిపోతాయి. అతని కర్మలు ఎట్లా ఉంటాయి అంటే ఇతన్ని కాబట్టి మీరు చెప్పు యంత్రం ద్వారా నేను ఏ నెలలో పుట్టానో చెప్పగలుగుతారా? నేను చేయలేదు కదా, నేను చేయింది ఎందుకు చెప్తాను? నేను ఏదైనా చేసిన దాని గురించే నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. నేను చేయని దాని గురించి మీకు ఎలా చెప్పగలను? నేను మీరు అడిగారు కదా, ప్రాక్టికల్గా ఒక 6 నెలలు మీరు చేయమంటే చేస్తా, భలే వాళ్ళు చేసి చూద్దాం ఎట్లా వస్తుందో, అంతే కదా. చేయని దాని గురించి చెప్పకూడదు కదా. నాస్తికులు అన్నారు, నేను ఇప్పుడు చేస్తా సార్, అది ఒక పూజ కదా, అంతేగాని మీరు ఎంత టైం పడుతుంది? మీరు ఎట్లా అంటే ఇప్పుడే మీరు చెప్పేది ఏంటంటే మామిడి విత్తనం తెచ్చాను, ఇప్పుడే నాటాను, పళ్ళు కావాలి నాకు అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు అడగంగానే ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టయానికి చేసుకోవాలి మనం పూజ అనేది. ఎప్పుడు పడితే చేసుకోం కదా, చేద్దాం. భలే వాళ్ళు ఎక్కడికి పోతాం, చేస్తా కదా. ఎప్పుడు చేసి చూపిస్తారు? ఇప్పుడు మీరు ఎప్పుడు చేసి చూపిస్తారు? నేను లైవ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. మీరు చెప్పేది అవాస్తవమా వాస్తవమా తేల్చడానికి నేను లైవ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటా. మీరు చెప్తున్నట్టుగా సిద్ధులు ఉన్నాయా లేవా? నో మీరు చెప్తున్నట్టుగా సిద్ధులు ఉన్నాయా లేవా? సిద్ధులు నేను చెప్పానా? చెప్పానా? మరి ఏంటది? మీకు నేర్పిస్తా దాన్ని సార్, మీకు నేర్పిస్తాను సార్. చూపేంతరం అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు సార్, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎస్, ఓకే. టైం పట్టద్ది, రాండి, చేసుకుంటా ఉండాలి, ప్రాక్టికల్గా చెయ్యాలి. అది చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు వస్తుంది అది విద్య అనేది. ఎవరైనా నేర్చుకోవచ్చు. అదేం వశీకరణం కాదు, నలుగురిని ఇబ్బంది పెట్టేది కాదు, ఏది కాదు. నాస్తికులు అన్నారు కదా, నాస్తికులు చూస్తున్నారు కదా, నాస్తికులు నమ్మరు కదా దీని గురించి. నేను ఎందుకు చేశానంటే ఈ ధర్మంలో, హిందూ ధర్మంలో ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని అందరికి తెలియడం కోసమే చేశా కూడా. మురళి గారు, గొప్ప విషయాలని మీరు అంటున్నారు, నేను అనేది అది కాదు. నాకు ఇప్పుడు ఒకటి ప్రూవ్ చేసి చూపించండి. ఒక్కటి పోనీ ఏం ప్రూవ్ చేస్తారు? మీ చాయిస్ వదిలేస్తున్నాను. కట్ కాలేదు, మీ వాయిస్ నాకు వినబడుతుంది. ఎవరైనా కాల్ చేస్తారా? మురళి గారు, నా వాయిస్ వినబడుతుందా? మురళి గారు, నా వాయిస్ వినబడుతుందా? మురళి గారు జాయిన్ అయ్యారా దేవిక? ఓకే. స్వామి, నా బాధ మీకు ఎందుకని అర్థం కావట్లేదు స్వామి. నా బిడ్డకి నాన్న వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, కనీసం వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు కూడా తెలియదు స్వామి. నాకు ఒక్కటి మాత్రం పెట్టండి స్వామి వీడియో, ప్లీజ్ స్వామి. దీంట్లో నా భవిష్యత్తు, నా బిడ్డ భవిష్యత్తు ఉంది స్వామి. ప్లీజ్ స్వామి, మీకు ఎలా చెప్పాలి స్వామి? కాదు స్వామి, మీరు ఆ వేస్ట్ గారు ఎవరో మీ వీడియోలు అప్లోడ్ చేసుకొని డబ్బులు గుంజుతున్నారంటే వాళ్ళ గురించి ఆగిపోతారా, లేకుంటే ఒక ఆడపిల్ల జీవితం అని ముందుకు సాగుతారా? మీరే చెప్పండి స్వామి, మీరే చెప్పండి. ఒక ఆడపిల్ల స్వామి, నాకు 20 వయసు అంతే స్వామి, నా బిడ్డకి 2 ఏళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి స్వామి, చెప్పండి మీరే. స్వామి, నా బాధ మీకు ఎందుకని అర్థం కావట్లేదు స్వామి. నా బిడ్డకి నాన్న వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, కనీసం వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు కూడా తెలియదు స్వామి. నాకు ఒక్కటి మాత్రం పెట్టండి స్వామి వీడియో, ప్లీజ్ స్వామి. దీంట్లో నా భవిష్యత్తు, నా బిడ్డ భవిష్యత్తు ఉంది స్వామి. ప్లీజ్ స్వామి, మీకు ఎలా చెప్పాలి స్వామి? కాదు స్వామి, మీరు ఆ వేస్ట్ గారు ఎవరో మీ వీడియోలు అప్లోడ్ చేసుకొని డబ్బు. మురళి గారు, ఒక ఆడియో, ఒక తల్లి ఏదో బిడ్డ కోసం అడుగుతూ ఉంది కదా, ఓకే, ఆ ఆడియో నేను వినిపించాను. ఇప్పుడు వినిపిస్తా సార్? విన్నాను, వినిపించాను, విన్నారు? మా ఇది కాదు మా. ఓకే, నాకు అది కాదు, మీరు ఏం చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఆ అదే వీడియోలని మీరు ఎప్పుడు మీరు క్రియేట్ వీడియో చేసి కాదు పెడతారా అని ప్రతిరోజు మీ వీడియోలు చూస్తాను నేను. నా కోసం ఏమైనా మీకు మొత్తం పెడతారేమో. స్క్రీన్ షాట్ చాలా తీసి చాలా పంపిస్తా, వాళ్ళ ఫోన్ ధన్యవాదాలు నెంబర్లు మీకు. కూడా ఉంటాయి, చాలా దాంట్లో థ్యాంక్స్ మాట్లాడొచ్చు అండి, మీరు. మీకు రుణపడి ఓకే, ఉంటాను. నాకు అంటే కావాల్సింది అది కాదు. ఆయన ఎలా ఉన్నాడు అనేది కాదు, మీరు విన్నా, ఆడియో బతుకున్నాడు అని విన్నాం. ఒక మాట లైవ్ నాకు చెప్పారు ప్లే కదా, చేశాను చాలా నేను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి నాకు ఇద్దరు ఇంకోటి ఉండాలి. పిల్లలండి, 5 సంవత్సరాలు అయిపోయింది. మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ గారు, నేను అడుగుతున్నది ఏంటి అంటే, చెప్పండి సార్. మురళీకృష్ణ అర్థమవుతుందా మీకు నేను చెప్తున్నది అడుగుతున్నది? చెప్పండి మీరు చెప్పండి సార్. ఒక డాక్యుమెంట్స్ ఎవరు కొట్టేశారో మీరు చెప్పారు, రైట్? నేను ఒక పని చేస్తాను, మా అవును. స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, మా కొలీగ్స్ ఉన్నారు, నేను వాళ్ళని ఒక నలుగురిని తీసుకొస్తాను. అందులో ఇప్పుడు నా పర్స్ ఒకరు తీసేస్తాను, ఒకరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ నలుగురు పేర్లు చెప్పండి అని అడుగుతా. ఫేక్ మీకు ఒకటి చెప్పనా, ఇక్కడ చేసేది పంచభూతాలు ఉంటారు. భూతాలు అర్థమైందా? నువ్వు చేసే ప్రతి యాక్టివిటీస్ గమనిస్తూ ఉంటాయి, పంచభూతాలు అనేది చూస్తూ ఉంటాయి నువ్వేం చేస్తున్నావు అనేది. అట్లాగే నువ్వు ఫేక్ అన్నీ తీసుకొచ్చేసి అక్కడ పెట్టారనుకో, ఆల్రెడీ తెలుస్తుంది అక్కడ ఎవరు తీసుకునేది ఎవరిది లేదా ఇది ఫేక్ అని తెలుస్తుంది. అప్పుడేమవుతుందంటే ఫస్ట్ అక్కడ రాంగ్ వస్తుంది, నీకు చేసి చూపిస్తా, ఏం ఇబ్బంది లేదు. అట్లాగే తీసేయండి, పర్స్ తీసుకోండి మీరు ఎవరొకరు, తీసిన తర్వాత అదొక వీడియో చేద్దాం మనం, చేసి చూపిస్తాం. వినండి, రాంగ్ వస్తుంది. అవును, ఎందుకంటే అవి కూడా ప్రతిదీ అనుభవపూర్వకంగా తీసుకున్న తర్వాత మీతో మాట్లాడుతున్నా నేను. అయితే ఒకటి రాంగ్ వస్తుంది, వచ్చిన తర్వాత అక్కడ ఏం ఒక్క సెకండ్ సార్, పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయనివ్వండి, మీరు పూర్తి చేయనివ్వండి. రాంగ్ వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలంటే మళ్ళీ అక్కడ బతిమలాడాలి, నిజమా కాదా, నిజం అంటే అబద్ధం అంటే ఇట్లా చెప్పారు వాళ్ళు అంటూ మళ్ళీ వేస్తే మళ్ళీ ఆ పర్సన్ మీద వస్తుంది. అట్లా కూడా వస్తుంది, అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా. ఏది కూడా మురళీకృష్ణ గారు, ఒక్కటి మీరు చెప్పేది, మీ వీడియోస్ పెట్టేది, మీరు ఫేక్ వీడియోస్ని పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారని జన విజ్ఞాన వేదిక వాళ్ళు అంటున్నారు. సో మీరు ఇప్పుడు ఒక్కటి ఏ విషయంలో ప్రూవ్ చేయగలుగుతారు? ఒక్కటి ప్రూవ్ చేయండి. పోనీ నేను ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు యంత్రం చేయగలుగుతారా? చెప్పే యంత్రాన్ని ఇప్పుడు మీరు చూపించగలుగుతారా లైవ్లో? ఒక 5 నిమిషాల్లోనైనా సేమ్ ప్రాసెస్ మీరు చేయగలుగుతారా లైవ్లో చేయాలంటే పూజ కదా సార్, అది పూజ చేసుకున్న తర్వాత చేయాలి కదా, అది పర్పస్. రెడీ చేసుకోవాలి, కూర్చోవాలి, అప్పుడే వస్తాం. పోనీ మీరు అంతా రెడీ చేయండి, సామాన్లు తెచ్చుకో, ఓకే, దానికి తగిన సామాన్లు, జరిగినటువంటి అరేంజ్మెంట్. ఇప్పుడు మీరు చేయకుండా మీరు నేనే మాట్లాడుకుంటాను అంటే ఇట్లానే ఉంటుంది. అలా కాదు, మీరు నాకు ఇది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అంటే నేను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ పట్టుకొస్తాను. పోనీ ఎవరివో దొంగతనం జరిగిందే కొన్ని ట్రేస్ అయిపోయినవే తీసుకొచ్చి మీ ముందు పెడతా. సో వాటికి సంబంధించి చెప్పిస్తాను అని అంటే అది మీరే పట్టుకోవాలి, చేత్తో అక్కడ మీరే చేత్తో పట్టుకోవాలి. మీరు ఆ పక్కన మీరు పట్టుకోండి, ఈ పక్కన ఏం పట్టుకోండి. తిరుపతి నుంచే జన విజ్ఞాన వేదిక పర్లే, రాండి, ఇబ్బందులే, చేద్దాం. కానీ వచ్చిన తర్వాత పట్టుకోండి, మీరే వేసిన తర్వాత ఇప్పుడు నన్ను పట్టుకోండి అని అంటున్నారు. కానీ మొన్న ఎవరు ఒక తల్లి బిడ్డల కోసం అడిగినప్పుడు, లేదంటే ఇంకొకరు ఎవరో చైన్ కోసం అడిగినప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకోలేదు కదా, మరి మీరే పట్టేసుకున్నారుగా. ఇప్పుడు మమ్మల్ని వచ్చి పట్టుకోమని అంటున్నారు అంటే మీరు పట్టుకుంటే కదా అక్కడ తెలుస్తుంది ఎవరు తిప్పుతున్నారు, నేనేమన్నా తిప్పుతున్నానా, తిరుగుతుందా తెలియాలి కదా. మీరు తిప్పారా లేదన్నది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు మీరే పట్టుకుని అమ్మాయి యాంకర్ జనవరిలో పుట్టాడా ఫిబ్రవరిలో పుట్టాడా అని మీరు అడిగారు అనుకోండి, నేను పుట్టిన మంతగా అది తిరిగింది అనుకోండి, మీరు అన్నా నేను నాకు అదే కదా, మరి అది ఇమీడియట్ గా తెలిసే ఫ్యాక్ట్ అదే కాబట్టి నేను పోనే. దాని గురించి పక్కన పెడితే అక్కడ ఫస్ట్ దీని గురించి చెప్పండి. మేము తిప్పుతున్నామా, అక్కడ మనం ఏదైతే మంత్రం చెప్తే అక్కడ తిరుగుతుంది, అది చెప్పండి ఫస్ట్ మీరు. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పారనుకో, మీరు అది వాస్తవం అని ఇక్కడ నుంచే చెప్పారనుకో, ఇప్పుడు నేను అనుకుంటాను మీరు తిప్పుతున్నారని అనుకుంటా. అట్లా మీరు జనాలు కూడా మీరు తిప్పుతున్నారని అనుకుంటారు. సో మేము ఎక్కడున్నా మీరు వాస్తవాన్ని ఆ ఫ్యాక్ట్ని చెప్పారనుకోండి, ఓకే మీరు తిప్పట్లేదు కాబోలు, నిజంగా చెప్పే తిరుగుతుంది కాబోలని మేము అనుకుంటాం. వాస్తవం అవాస్తవం తర్వాత సంగతి.
ఫస్ట్ అక్కడ చొప్పు అనేది మన మంత్రానికి తిరుగుతుందా లేదా అనేసి మీరే తిప్పుతున్నారు, మీరు నమ్ముతున్నారా లేదా? అక్కడ తిరుగుతుందా? మీరే తిప్పుతున్నారు అనుకుంటున్నా. నేనే తిప్పుతున్నా. ఓకే, అందుకే చెప్పింది. అక్కడ వస్తే చెప్పు నేను తిప్పుతున్నానా, అక్కడ అదే అమ్మవారే తిప్పుతుందా అనేది మీకు తెలియాలి కదా అనేసి పట్టుకోమని చెప్పా. అంటే అమ్మవారు వచ్చి ఆమె అంతవరకు తిప్పినప్పుడు అవును కాదు లాంటి అమ్మవారు అంటే జనరల్ ఆన్సర్స్ అమ్మవారు అని ఎందుకంటున్నానంటే మీరేదో అమ్మవారు అంటే దుర్గాదేవి, కాళికాదేవి, లక్ష్మీదేవి అనుకోవద్దండి. దాంట్లో పంచభూతాలకు సంబంధించిన ఒక విధానం ఉంటుంది. అది కానీ నేను అమ్మవారు అంతే. అమ్మవారు అంటే అందరూ ఆ అమ్మవారు అనుకోవద్దు, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. యాక్చువల్లీ సార్ మీరు చిన్నప్పుడు ఎక్కడైనా పొలాల్లో కానీ ఆరు బయట కానీ పడుకొని నిద్రపోయారా? ఎక్కడైనా పడుకున్నారా? నిద్రపోయాను. మీ కన్న తల్లిదండ్రులు ఎప్పుడైనా తల కింద సార్ హలో వినబడుతుంది చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఒక చొప్పు చీపర కట్ట తల కింద ఎప్పుడైనా వేసారా? మీకు తల కింద మంచం దగ్గర వేయలేదు. మీరు పనుకోలేదన్నమాట ఆరు బయట ఎక్కడ పొలాల్లో కానీ పొలాలు వెళ్ళినప్పుడు చెట్ల కిందే పడుకునే వాళ్ళం కదా. పొలాలు వెళ్ళినప్పుడు చెట్ల కిందే పడుకునే వాళ్ళం సార్. మీ ఇంట్లో మీకైతే వేయలేదు, అయితే మీకు తెలియదు. అయితే వేయలేదు అసలు. నాకు అసలు తెలియదు. అంతేనా? చిన్నప్పటి నుంచి హైదరాబాద్ వచ్చేంత అసలు నాకు తెలియదు కదా. నేను పొలాల్లోనే పడుకున్నా. నేను రైతు బిడ్డని, నేను పొలాల్లోనే పడుకున్నా. ఇప్పుడు వెళ్ళినా ఒక్కొక్కసారి పొలం వెళ్ళి పడుకుంటాం. నాకు తెలీదు. చెప్పు చీపుర వేసినట్టు. మీకు తెలియదు సార్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా తెలుసు అంటారు, కామెంట్ పెడతారు. వీటిని మూఢనమ్మకాలు తెలిసిన వాళ్ళు అదే. ఇప్పుడు నాకు వేయలేదు, కొంతమందికి వేశారు. సో వెయ్యిని నాకు మామూలుగానే ఉన్నాను, వేసిన వాళ్ళు మామూలుగానే ఉండుంటారు. సో వేసిన వాళ్ళు అది మూఢనమ్మకం అయ్యి ఉండొచ్చు. జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, జూమ్లో వచ్చారు.